మొదటి 2 వచనాలు నేను చదువుతాను. ఆదికాండము 23వ అధ్యాయము, పాత నిబంధనలో మొదటి పుస్తకము 16వ పేజీ నెంబరు 16. ఆదికాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలి హెబ్రోనును కిరీతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ప్రభు ఈ మాటలు మన కొరకై సంపూర్ణముగా తన ఆత్మ స్వాతంత్ర్యం చేత దయచేయునుగాక. ప్రియులరా, ప్రభు ఇక్కడ శారా అనేటువంటి ఆమెను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు ఈమె అంటే అబ్రహాము యొక్క భార్యగా జ్ఞాపకానికి తీసుకురాబడతారు. ఈమె 127 సంవత్సరములు బ్రతికినటువంటి ఏర్పాటు. అలాగే ఈ లోకంలో నాగేశ్వరమ్మ గారు కూడా 90 ప్రాయము వరకు జీవించి ఈ లోకములో లోకులందరూ పోవలసినటువంటి ఏర్పాటు చొప్పున తను కూడా వెళ్ళవలసినటువంటి ఏర్పాటు వచ్చింది. ఎందుకు అంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట ప్రకారంగా క్రైస్తవులకు ఒక నిరీక్షణపరమైన ఏర్పాటు ఉన్నది. ఆ నిరీక్షణపరమైన ఏర్పాటును బట్టి ఇప్పుడు మనము ఆ నిరీక్షణలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో మనం కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. మానవుని జీవితంలో ప్రతి మనుషుడు ఈ లోకంలో పుడుతూ ఉంటాడు, గిడుతూ ఉంటాడు. ఏప్రిల్ రాసిన పత్రికలో అదే మాటను జ్ఞాపకం చేయబడుతూ వచ్చిన మాట మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. 9వ అధ్యాయంలో 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. ఇది నియమింపబడినటువంటి ఏర్పాటు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను అని నియమింపబడింది. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. కాబట్టి మనుషులు ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో చనిపోవటం అనేటువంటిది ఒక నియమపరమైన ఏర్పాటు, దేవుని ఏర్పాటులో మనం చూస్తాం. అయితే మనం చూసినటువంటి శారా అనేటువంటి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఈమె ఎక్కడ మృతి పొందింది అనే మాటను గుర్తు చేస్తూ వచ్చాడు. హెబ్రోనును కిరీతర్బాలో మృతి పొందెను అని. హెబ్రోను అనేటువంటి మాటకు భావం ఏమిటి అని అనేది మనం గుర్తు చేసుకుంటే సహవాసము అనేటువంటి మాట. అయితే లోకంలో మానవాళి యొక్క సహవాసపరమైనటువంటి ఏర్పాటు దేనితో ఉన్నది అని అంటే లోకపరమైనటువంటి వాటి మీదే సహవాసపరమైన ఏర్పాట్లో నడిపించబడుతున్నారు. యాకోబు పత్రికలో మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు వారి జీవితము 4వ అధ్యాయంలో 4వ వచనంలో లోక స్నేహముతో దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఈ లోకముతో స్నేహం చేయగోరు వాడు దేవునికి శత్రువాడు. అంటే లోకమును స్నేహించేటువంటి ఏర్పాట్లు సహవాసపరంగా నడిపించే పరిస్థితులు ఉన్నాయి. లోకము అని అంటే ఏమిటి అనేది జ్ఞాపకం చేసుకుంటూ వస్తే బైబిల్ జ్ఞాపకం చేస్తున్నది లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేది. వీటితోనే మానవుడు కొనసాగుతూ ఉంటాడు. వాటి నుండి విడిపించబడలేనటువంటి పరిణామంతో ఉంటాడు. అలా విడిపించబడకుండా ఉన్న వారందరూ కూడా దేవునికి ఏమవుతారంటే శత్రువులుగా మార్చబడతారని జ్ఞాపకం. ఎవరు దేవునికి శత్రువులుగా ఉండాలని ఇష్టపడరు కదా, దేవుని కోరుకునేటువంటి వారుగా ఉంటారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చేటువంటి మాట ఏమిటి అని అంటే ఈ శారా అనేటువంటి ఆమె హెబ్రోను అనేటువంటి కిరీతర్బాలో మృతి పొందినటువంటి ఏర్పాటును జ్ఞాపకం చేయబడుతుంటే ఆ సహవాసం ఏ సహవాసము అని అంటే మనం జ్ఞాపకం చేయబడుతున్న లోక సహవాసపరమైన ఏర్పాటులో మరి మృతి పొందినటువంటి ఆమె కాదు. మరి యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడినటువంటి మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినటువంటి భాగ ప్రకారంగా ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు 1. 2వది మేము చూచిన దాన్ని విని దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే 1 తండ్రి అయిన దేవునితోనూ, 2వది కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ కలిసి ఉన్నది. అలాగే లోకంలో
యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి వారుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారితో కూడా సహవాసం. అంటే ఈ సహవాసంలోనికి రావటం కొరకై ఏం జ్ఞాపకం చేయబడుతూ వస్తాము అని అంటే, ఈ సహవాసము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు మరి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకానికి తీసుకుని రాబడుతూ వస్తాం. ఎవరైనా ఈ లోకంలో సహవాసం చేసేదాని కొరకై, స్నేహపరమైనటువంటి ఏర్పాటు కొరకై వారికి తగినటువంటి వారిని ఎంచుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాటలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకానికి తీసుకుని వస్తాను. 22వ అధ్యాయము సామెతల గ్రంథం 11వ వచనంలో, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును. ఎవరు ఈ రాజు అని అంటే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, ప్రభైన యేసుక్రీస్తు వారిని గురించి ఆ మాట జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఎవరైతే ఈ లోకములో హృదయ శుద్ధిని ప్రేమించి దయగల మాటలతో నడిపించబడేటువంటి వారుగా ఉంటారో వారు ఆ రాజు అయినటువంటి ప్రభైన యేసుక్రీస్తు వారికి, అంటే దేవాది దేవుడైన ప్రభైన యేసుక్రీస్తు వారికి స్నేహితుడు అవుతాడు. అంటే ఆ సహవాసంలోనికి రాబడతాడు. ఆ సహవాసంలోనికి వచ్చిన వారందరి సహవాసపరమైన ఏర్పాటే మనము మొదటి యోహానులో మనం చూసాం. కాబట్టి విశ్వాసులైనటువంటి పరిశుద్ధులైన వారితో సహవాసము, రెండవది తండ్రి అయిన దేవునితో సహవాసము, మూడవది యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సహవాసం. ఆ సహవాసపరమైన ఏర్పాటు మరి శారా గారు తన జీవిత యాత్రలో అలాగున ఆ సహవాసపరమైన ఏర్పాటులోనికి తీసుకురాబడుతుంది. ఆమె కూడా ఈ లోకంలో జీవించి ఉన్న కాలంలో బైబిల్ చెప్తున్న మాట ప్రకారముగా కల్దీయ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వారుగా వారు ఉన్నారు. అబ్రహాము, శారా అనేటువంటి వారు విగ్రహాలను పూజించేటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి వారు. ఎన్నడూ కూడా ఆ విగ్రహములో పూజించేటువంటి పరిస్థితి ఉన్నా కానీ వారికి అధిక ప్రాయం వచ్చినటువంటి పరిస్థితి, 75 ఏండ్ల ప్రాయముతో ఉన్నటువంటి అబ్రహాము గారికి అప్పటి వరకు సంతానం కలగలేదు. కానీ అనుకోని రీతిగా ఆయన యొక్క ధర్మపరమైన, నీతిపరమైనటువంటి ప్రవర్తనతో కూడిన నడుపుదలను బట్టి దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తానని చెప్తూ వచ్చాడు. ఎన్నడూ కూడా నేను విగ్రహాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదే, మరి ఈయన ఎవరో మాట్లాడుతున్నాడు, ఈయన నిజముగానే దేవుడు, కాబట్టి ఈయన మాట చొప్పున నడుస్తాను అనేటువంటి ఏర్పాటు చొప్పున అప్పటి నుండి ఆ దేవునితో సహవాసం చేయడానికి తను, తన భార్య కూడా, శారా కూడా కలిసి నడిచినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత నిజంగానే ఆ వయసు పైబడిన తరుణంలో సైతము దేవుడు వారిని కనికరించి బిడ్డలను ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నారు. కాబట్టి అలాంటి సహవాసపరంలో ఉన్నటువంటి ఆమె ఆ సహవాసంలోనే మృతి పొందినటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. అలాగే నాగేశ్వరమ్మ గారు కూడా మరి సహోదరి తన జీవిత యాత్రలో ఈ లోకములో జీవించినటువంటి కాలంలో లోకముతో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మతో జీవిస్తే నేను దేవునికే శత్రువుని అయిపోతాను, దాని వల్ల కలిగేటువంటి పరిణామం ఏంటంటే పాప జీవితంలో నడిపింపబడేటువంటి పరిణామం ఉన్నది. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణం అని చెప్పి, ఆ మరణం ఏమిటి అని అంటే ఒకసారి మరణం పొందాలి కదా, మరి బైబిల్ చెప్తున్నది ఏంటంటే రెండవ మరణం కూడా ఉన్నదని చెప్పాడు. ఆ రెండవ మరణం ఏమిటి అని అంటే, ఎవరైతే ఈ లోకంలో మరి అవిశ్వాసపరమైనటువంటి ఏర్పాటులో నడిపించబడుతూ వస్తారో వారి జీవితంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పిరిగివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతుంది. ఇది రెండవ మరణం. కాబట్టి ఈ రెండవ మరణానికి గురి చేయబడవలసిన పరిస్థితి ఉన్నదని నాగేశ్వరమ్మ గారు తన జీవిత యాత్రలో ఎంతకు పూర్వము లోకముతో స్నేహించినా కానీ ఆ లోక స్నేహము దేవునితో వైరమని ఎరిగి, ఇదిగో ఈ రెండవ మరణం అనేటువంటిది ఆత్మకు కలిగేటువంటి శిక్షాపరమైన పరిస్థితికి నేను గురి చేయబడాలని చెప్పి ప్రభువారిని తన జీవిత యాత్రలో అంగీకరించినటువంటి ఏర్పాటు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తూ వచ్చారు. తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు ఎవరు విశ్వసించరో వారందరూ దేవుని కుమారులు లేక కుమార్తెలు అవటానికి ఆయన అధికారమును అనుగ్రహించను అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి అలాంటి ఆ ఆధిక్యత, ఆ అధికారపరమైన ఏర్పాటు నాగేశ్వరమ్మ గారు స్వతంత్రించుకుంటూ వచ్చారు. ఆమె ఎప్పుడైతే అలా స్వతంత్రించుకున్నదో అలాగూ జీవించి ఉన్నటువంటి పరిణామాన్ని మనం చూస్తూ వస్తాం. జీవించి ఉన్న కాలంలో ఆ జీవితం ఎలాంటి జీవితం జీవించేదాని కొరకై ప్రభు
ఒక క్రొత్త వ్యక్తిగా దేవుడు జన్మింపజేస్తూ వచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినటువంటి మాటను మనం చూస్తే అక్కడ ఈ మాట మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 10వ వచనంలో అక్కడ ఇలాగూ ఒక పనిగా సృష్టింపబడినటువంటి వారుగా నూతనమైనటువంటి ఏర్పాట్లను తీసుకురాబడుతూ వచ్చారు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. అలాంటి ఏర్పాటులోనికి సత్క్రియలు చేసేటువంటి ఏర్పాటు అంటే మనుషులందరూ కూడా ఏ క్రియలతో ఉంటారంటే వారి క్రియలన్నీ పాప క్రియలే అని బైబిల్ జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి పాప క్రియలతో నడిచేటువంటి వారు ఆ పాప క్రియలన్నీ విడిచిపెట్టి సత్క్రియలు చేసేదాని కొరకై దేవుడు అలాగున జ్ఞాపకాన్ని తీసుకుని వచ్చి అలా సిద్ధపరిచాడు. ఆ సత్క్రియలు చేసేటువంటి ఏర్పాటులో ఒక ఆమెను మనం చూస్తాం. ఆమె దోర్కా అనేటువంటి ఆమెగా పిలువబడుతూ ఉన్నది. ఈమెకు తబిత అనేటువంటి పేరు మన జ్ఞాపకానికి తీసుకురాబడుతూ వస్తాం. 9వ అధ్యాయము 36వ వచనంలో అపోస్తల కార్యంలో మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరంలో దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను అని జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఈమె కూడా మృతి పొందినటువంటి పరిస్థితి. ఆ మృతి పొందిన కాలంలో యేసుప్రభు వారు ఉన్నారు. ఆమెను తిరిగి లేపినటువంటి ఏర్పాటును ఆ యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులైనటువంటి వారు పేతురు అనేటువంటి ఆయన చేత ఎవరైతే యేసుప్రభు వారిని అంగీకరించిన వాడుగా ఉన్నాడో ఆ పేతురు ద్వారా ఆమె లేపబడుతూ వచ్చినటువంటి ఏర్పాటు ఇక్కడ మనం అపోస్తలుల కార్యాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేయబడేది ఏంటంటే ఎవరైతే యేసుప్రభు వారిని అంగీకరించిన వారుగా ఉన్నారో వారు సత్క్రియలు చేసేటువంటి ఏర్పాటులోనికి నడిపించబడుతూ వస్తారు. పాపక్రియలు అనేటువంటివి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడేటువంటి ఏర్పాటు. అలాగూ తను నడిచింది. తన కుమారుని మరి ఇంతకు ముందు 2 కుమారులు ఈ లోకమును విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. మరి కుమారుడు తను కూడా దేవుని ఏర్పాటులో నడిపించబడటానికి ప్రభు సహాయపడేటువంటి ఏర్పాటులో ఉంటూ ఉన్నాడు. కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకొని అలాగా సలోమకను అలాగున సిద్ధపరుస్తూ వచ్చారు. అలాగే సలోమక వారి బిడ్డ విషయంలో కూడా అలాగూ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీరి జీవిత యాత్ర కూడా ఏదైతే అనుభవపూర్వకంగా ఎరిగిందో మరి నాగేశ్వరమ్మ గారు నేను దేవునితో సహవాసము అనేటువంటి కలిగిన ఏర్పాటులో ఉన్నాను, ఆ దేవుని సహవాసంతోనే నేను జీవిస్తానని చెప్పి అలాగే జీవించినటువంటి ఏర్పాటు, ఆ సత్క్రియలతో నడిచినటువంటి ఏర్పాటు. ఎందుకు ఈ సత్క్రియలను గురించి మనం జ్ఞాపకానికి తీసుకుని రాబడుతూ వచ్చాము అంటే ప్రకటన గ్రంథం ఇంకా కొద్ది మాటలే, నేను 2-3 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. 14వ అధ్యాయము 13వ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి మాటలు ఏమిటి అని అంటే అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఏమి తీసుకుని వెళ్తారు లోకములో మనుషుడు అని అంటే కేవలము తాము చేసినటువంటి క్రియలే వారి వెంట వెళ్తాయి. పాపం చేసినటువంటి పాప క్రియలతో నడిస్తే పాప క్రియలు వారితో వెళ్తాయి. అవే వారి ఎదుట నిలబడేటువంటి ఏర్పాటు, దేవుని ఎదుట నిలబడేటువంటి పరిణామము. అయితే సత్క్రియలు చేసేటువంటి ఏర్పాటులోనికి తీసుకురాబడే నాగేశ్వరమ్మ గారు కూడా ఆ సత్క్రియలనే తీసుకుని వెళ్ళింది. ఈ లోకంలో వెండి బంగారాలు సంపాదించవచ్చు, ఆస్తిపాస్తులు సంపాదించవచ్చు, ఇళ్లు సంపాదించవచ్చు, పొలాలు సంపాదించవచ్చు, మనుషులను సంపాదించే పరిస్థితుల్లో ఒకవేళ లోకరీతిగా వారికి ఉన్నటువంటి హంగు ఆర్భాటాన్ని బట్టి మరి వారికి ఉన్నటువంటి అధికారపరమైన పరిస్థితిని బట్టి ఈ పరిణామాన్ని బట్టి సంపాదించుకుంటారేమో, కానీ దైవికంగా దేవుని పిల్లలుగా సంపాదించుకునేటువంటి వారిని అందరినీ కూడా సత్క్రియలతో కూడుకున్నటువంటి వారిగా వారితో పాటు వారు. అందుకని ఎందుకని నీకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దశలోని రాసిన పత్రికలో ఆ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మహిమను కూడా తీసుకుని మహిమా సంబంధమైన ఏర్పాటుతో ఎవరైతే దేవుని కొరకై నాగేశ్వరమ్మ గారు సంపాదించేటువంటి వారుగా ఉంటున్నారో వారు ఆమెకు మహిమా సంబంధమైన ఏర్పాటుతో ఉంటారు. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే మహిమను ఘనతను వారు దానిలోనికి తీసుకుని అంటే దేవుని రాజ్యంలోకి తీసుకుని వెళ్తారు. ఏమిటి ఆ మహిమాపరమైన ఏర్పాటు అని అంటే ఎందరిని దేవునిలో నడిపించే వారుగా ఉంటారో, ఎవరు సత్క్రియలతో నడిపించే వారిగా చేస్తారో అట్టి వారందరూ కూడా ఈమెతో పాటు వారు కూడా అక్కడికి చేరేటువంటి వారుగా ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో బంధు రక్త సంబంధికులైనటువంటి వారు ఎవరైనా కానీ ఇంకా లోకముతో స్నేహం చేస్తే లోకపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే నిజమైన దేవుడు నిత్య జీవమైనటువంటి దేవునికి మీరు విరోధులుగా శత్రువులుగా మార్చబడతారు.
దాని ఫలితాన్ని బట్టి ఆ పాపక్రియలను జరిగించుకుంటూ వెళ్తే పాపములోనే చనిపోతారు. పాపముతో చనిపోయినటువంటి వారు ఆ పాపక్రియలే వారి వెంట తీసుకుని వెళ్తారు. దాన్ని బట్టి అంత్య దినంలో ఒక తీర్పు అనేది దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. ఆ తీర్పును బట్టి మనం చూసిన రెండవ మరణం అనేటువంటి అగ్నిగంధకములతో మండే గుండములో కాల్చబడుతూ ఉంటది. ఆత్మకు మరణం లేదు కాబట్టి ఆత్మ నిత్యము ఆ అగ్నిలో కాల్చబడుతుంది. కాబట్టి ఒక దేహాన్ని ఆత్మ ఎప్పుడైతే వేరు చేయబడుతూ వచ్చినప్పుడు అది మరలా ఆ దేహంలోనికి రాకుండా ఉంటుందో అలాంటి ఎడబాటుతో కూడినటువంటి దాన్ని అభివర్ణిస్తూ రెండవ మరణాన్ని, అంటే ఆత్మకు చావు లేదు కాబట్టి దానికి కలిగే శిక్షాపరమైనటువంటి అగ్నిగంధకములతో మండే గుండములో కాల్చబడవలసిన పరిస్థితి అనేది ఉన్నది కాబట్టి దానిని రెండవ మరణం అని చెప్పాడు. అంటే యుగ యుగములు, కొన్ని నెలలు కాదు, కొన్ని మాసాలు లేకపోతే సంవత్సరాలు కాదు, యుగ యుగాలు కూడా అలాగో బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేతే ప్రభు ఏం జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే అలాంటి పరిణామం లేకుండా ఉండే దాని కొరకై, సత్క్రియలు చేసే ఏర్పాటులోనికి తీసుకురాబడే దాని కొరకై సిద్ధపడాలి. ఆ సహవాసపరమైన ఏర్పాటులోనికి తీసుకురా